అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను పూజించే పవిత్రమైన రోజును గురు పౌర్ణిమ అంటామండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటాం. దీనినే వ్యాస పూర్ణిమ అంటాం. 4 వేదాలను రిక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించిన మహర్షి వేదవ్యాసుడు. మానవాళికి విజ్ఞానాన్ని, మహాభారత భాగవత పురాణాలను అందించిన వ్యాస భగవానుడు జన్మదినమే ఈ పూర్ణిమ. ఈ రోజున గురువులను వ్యాస రూపాలుగా భావించి పూజించడం మన సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం అండి. మన మానవ నరదృష్టి కంటికి కనిపించే విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గురు రూపంగా మనకి దర్శనమిస్తారంటండి. కాబట్టి మనం విద్యే కాదు, ఒక మంచి మాట, మన జీవితానికి భగవంతుడు బాటను మనం పట్టుకునే విధంగా చూపించిన ప్రతి ఒక్కరికి కూడాను నమస్కరించి చేతులారా మనస శిరస నమస్కరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకునే రోజండి ఇవాళ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు అండి, పేరు పేరునాను.